ఏంటి శ్రీనివాస్ తీరిగ్గా కూర్చున్నావు? వీకెండ్ ప్లాన్స్ ఏంటి? మమ్మల్ని ఎక్కడికో బయటకి తీసుకెళ్తాన్నావు. ఇంకా రెడీ అవ్వలేదు. ఛానెల్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. ఛానలా? ఏ ఛానల్ స్టార్ట్ చేస్తావేంటి? రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానెల్. రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానలా? యాహ్! ఎందుకో ఆ ఛానలు? అంటే మనం బేస్డ్ ఆన్ అవర్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా ట్రాన్సాక్షన్స్ చేసాం గదా! నియర్లీ 35 దాంట్లో ఉన్న పాజిటివ్స్, నెగెటివ్స్ దాంట్లో ఉన్న లెర్నింగ్స్, లెసన్స్ యూజర్స్‌కి యూజ్ అవుతదని ఉద్దేశంతో ఈ ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే రీసేల్ సపోర్ట్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ. అంటే చాలామంది అమ్ముకోవాలా? వద్దా? లేకపోతే అమ్ముకోవడంలో ఉన్న ఛాలెంజెస్ గురించి చాలా మందికి ఒక గైడెన్స్ ఇద్దామని. దాని తర్వాత పోర్ట్‌ఫోలియో రివ్యూ. పోర్ట్‌ఫోలియో రివ్యూ అంటే వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో చాలా అసెట్స్ ఉండొచ్చు. వాటిల్లో కొన్ని బాగా రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చి ఉండొచ్చు. కొన్ని అసలు ఇవ్వకపోవచ్చు. కొన్నేమో ఆల్రెడీ స్టక్ అయ్యి ఉండొచ్చు. అట్లాంటివన్నీ రివ్యూ చేసి వాళ్ళకి బేస్డ్ ఆన్ మై పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ లైక్ 35 చేశాం కదా! ట్రాన్సాక్షన్స్ ఏమన్నా సజెషన్స్ ఇద్దామని. కన్సల్టేషన్ ఇద్దామని అదొక ఆలోచన. తర్వాత రిటర్న్స్ గురించి ఎక్కడ చూసినా గానీ చాలా తక్కువ స్కోప్ కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల గాని, ఎక్కడైనా గాని. ఎస్పెషల్లీ ఫర్ రీటైల్ యూజర్స్ ఆర్ రీటైల్ కస్టమర్స్. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ ప్లాటింగ్ లేఅవుట్‌లో కొందామంటే ఆల్రెడీ హైపర్ ప్రైజెస్‌లో కొంటే అది ఎప్పటికి ఎప్రిషియేట్ అవుద్దో అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ న్యూ లేఅవుట్స్‌లో. సో, దాన్ని బేస్ చేసుకొని కమ్యూనిటీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కలిపి కొంటే అగ్రికల్చర్ ల్యాండ్ అప్‌కమింగ్ ఏరియాస్‌లో ఆర్ ఎనీ వెంచర్ పక్కన కొంటే గనక వాళ్ళకి ఎలాగ అప్రిషియేట్ అవుద్ది. అలాంటి ఆప్షన్స్ మనం సజెస్ట్ చేద్దామని ఒక ఉద్దేశం. లేదంటే గనక రిటర్న్స్ రావాలంటే ల్యాండ్ లార్డ్ షేర్ ఫ్లాట్స్ కొన్నా గానీ రిటర్న్స్ వచ్చే స్కోప్ ఉంది. అంటే బాగా అంటే 15-20% పర్ యానమ్. అది గూడా మంచి ప్రీమియం బిల్డర్స్ వెరీ స్టార్టింగ్ స్టేజ్‌లో కొనుక్కోవచ్చు. లేదంటే గనక అప్‌కమింగ్ ఏరియాస్‌లో 1, 2 ఇల్లులు ఆర్ కొన్ని ఇల్లులున్న లేఅవుట్స్‌లో అప్పుడే స్టార్ట్ చేస్తే గనక అట్లాంటి చోట కూడా కొనుక్కోవచ్చు. సో, మెయిన్ 3 రీజన్స్ ఈ ఛానెల్ స్టార్ట్ చేయడానికి. ఒకటి రీసేల్ సపోర్ట్ ఇండైరెక్ట్‌లీ ఆర్ డైరెక్ట్‌లీ అండ్ దెన్ reviewing the portfolio and giving them valuable suggestions and then also on the రిటర్న్స్ పర్స్పెక్టివ్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయని దాని మీద కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేద్దామని ఆలోచనతో ఈ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నాం. ఛానల్ పేరేంటన్నారు? మేధా ఇన్ఫ్రా వెల్త్ సర్కిల్. మేధా ఇన్ఫ్రా వెల్త్ సర్కిల్. కరెక్ట్. ఛానల్ పేరు బావుంది. అయితే నాకిక్కడ ఒక క్వెషన్ ఉంది. యాహ్! ఆల్రెడీ మీరు మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌లో చాలా ఇష్యూస్ చూసారు. ఐదర్ లీగల్ ఇష్యూ ఆర్ వాటెవర్ ఎప్రిషియేట్ అవ్వకపోవడం. సో, ఆల్రెడీ వ్యూవర్స్ ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత కూడా మీరేవైనా అంటే రీసేల్‌కి కానీ ఆర్ ఎల్స్ ఎనీ లీగల్ ఇష్యూ వచ్చినా కానీ మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు ఎన్‌కౌంటర్ చేసి అది ఎలా ఫిక్స్ చేసుకున్నారు అనే ఫీడ్‌బ్యాక్ కూడా మీరు వ్యూవర్స్‌కి షేర్ చేయాలనుకుంటున్నారా? డెఫినైట్‌లీ. మనం ఇంతకుముందు కొన్న వాటిలో ఒక్కొక్క లేఅవుట్‌లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసాం. ఒక దాంట్లో లీగల్ ఇష్యూస్, ఇంకొక దాంట్లో డెవలపర్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం అట్లాగా. సో, లీగల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మన సైట్ వరకు మనం ప్రొటెక్షన్ చేసుకొని ఫస్ట్ మన పొజిషన్‌లో ఉందని మనం స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి. ఎయిదర్ త్రూ బౌండరీ వాల్ ఆర్ సంథింగ్ ఎల్స్. అండ్ బ్యాంక్ లోన్‌లో ఆ ప్రాపర్టీ కొనుక్కుంటే అది కూడా మన బయర్‌కి కొంత కాన్ఫిడెన్స్ ఇస్తది. అండ్ దెన్ వి కెన్ ఆస్క్ దెమ్ టు గివ్ పేపర్ యాడ్ ఆల్సో. సో, ఇలా మీకు చాలా టిప్స్ ఉన్నాయంటారు. సో, ఇవన్నీ అప్‌కమింగ్ వీడియోస్‌లో మీరు ఖచ్చితంగా మన యెస్. వ్యూవర్స్‌కి చెప్దాము. ప్లాన్ మీరెలా మిటిగేట్ చేశారు? మీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకెలా హెల్ప్ అవుద్దని ఖచ్చితంగా మీరు అంతేలే పడ్డాడెప్పుడు చెడ్డోడు కాదు. మన ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా ఇట్ మ్యాటర్స్ ఫర్ ద వ్యూవర్స్. సో, మెయిన్ నా ఉద్దేశ్యం ఏంటంటే అందరి దగ్గర ఆహ్, వెల్తున్నది. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి డబ్బులున్నాయి గానీ, దాని యొక్క ప్రాపర్ పొటెన్షియల్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే, ఒకటి రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం, ఇంకొకటేంటంటే హై రేట్స్‌లో ఎంటర్ అవ్వడము, ఇంకొకటేంటంటే లీగల్ ఇష్యూస్ ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేయడం. అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్. లేదంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ సైజ్ చిన్నదవ్వడం వల్ల కొంచెం లో క్వాలిటీ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా చాలా దానికి ఫుల్ పొటెన్షియల్ తీయలేకపోతున్నారు. అదే ఒక గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ గాని, లేపోతే మంచి, మంచి ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల గాని, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మై ఛానల్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు క్రియేట్ వెల్త్, సస్టైనబుల్ వెల్త్ ఫర్ ఎవ్రీవన్.
బావుంది. అయితే మీరు కన్సల్టేషన్ గాని ఏమైనా అంటే మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకోవడం కానీ, లేదంటే మాకేమన్నా క్వెషన్ ఉంటే కానీ, మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి శ్రీనివాస్? సో, కన్సల్టేషను ఫస్ట్ 20 మెంబర్స్‌కి ఫ్రీగా ఇద్దామని డిసైడ్ అయ్యాను. సో, నన్ను రీచ్ అవ్వాలంటే srinivasa.manukonda@gmail.comకి రీచ్ అవ్వాలి. డిస్క్రిప్షన్‌లో ఈమెయిల్ ఐడీ కూడా పెడతాను నేను. అండ్ ఫీల్ ఫ్రీ టు రీచ్ మీ. యాహ్! థాంక్ యూ శ్రీనివాస్. ఆల్ ద బెస్ట్. అయినా ఒకటైతే చెప్పాలి. మనిద్దరం రోజు డిస్కస్ చేసుకొని మన ప్రాపర్టీస్ గురించి, మనం ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి, మనం డిస్కస్ చేసుకొని వి హావ్ గెయిన్డ్ ఎ లాట్ ఆఫ్ యాహ్! ఇన్ఫర్మేషన్ యాస్ వెల్ యాస్ నాలెడ్జ్. అలాగే మనం అవన్నీ సక్సెస్‌ఫుల్‌గా మిటిగేట్ చేస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. సో, మన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటే ఖచ్చితంగా మన వ్యూవర్స్‌లో ఎవరికైనా యూజ్ అయితే దట్ ఈస్ రియల్లీ యాహ్! అప్రిషియేట్ టు అస్ యాస్ వెల్ యాస్ హెల్ప్ ఫర్ అదర్స్ యాస్ వెల్. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఛానల్. ఛానల్ పేరు చెప్పండి మళ్ళీ ఒకసారి మన మేధా వ్యూవర్స్. ఇన్ఫ్రా వెల్త్ సర్కిల్. అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే గనక, మీ కంటెంట్‌తో మీరు రెజొనేట్ అయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.